వెంకట్ గారు, సౌత్ నుంచి కాంగ్రెస్కి కొంచెం అంటే బలం అయితే ఇచ్చారు. సో ఈ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి అంటే పాంచ్ న్యాయ్ అని ఒకటి తీసుకొస్తున్నారు. సో ఆ పాంచ్ న్యాయ్ నిజంగా ప్రజల్ని ఆకట్టుకుంటుందా, లేకపోతే ఈజ్ ఇట్ అ కైండ్ ఆఫ్ రెగ్యులర్ హామీ అని అనుకోవచ్చు? అవన్నీ గ్యారంటీస్ కూడా ఏవైతే సంబంధించి రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ఇంటర్ కాంగ్రెస్ పార్టీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వారు ప్రజల మధ్యలో గత 1.5 yearకి వెళ్ళి, దాని తర్వాత మణిపూర్కి వెళ్ళి బాంబే వరకు ప్రజల మధ్యలో తిరుగుతున్నప్పుడు ఏవైతే వారు తెలుసుకున్న సమస్యలు కానీ అవన్నిటిపైన అన్నీ ఆలోచించి ఏ రకంగా పరిష్కరించాలి, ఏవి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ స్కీమ్స్ని పెట్టడం జరిగింది. అదేదో ఓవర్ నైట్కి ఏదో రిప్రజెంటేషన్స్ తీసుకొని కాదు, ఈ హిమ్సెల్ఫ్ ప్రతి చోటకు వెళ్ళి ఏది మేజర్ ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నాయి అంటే ఇండియా వైడ్గా విచ్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ అని తీసుకొని పాంచ్ న్యాయ్ స్కీమ్స్ని తీసుకొని వచ్చారు. సబ్సిక్వెంట్గా స్టేట్ వైజ్ గ్యారంటీస్ కానీ అవన్నీ అడిషనల్గా స్టేట్స్ అనేవి డిక్లేర్ చేశారు. ఇంకేమన్నా అడిషనల్గా యాడ్ చేయాలన్నా కానీ అవి లోకల్ మేనిఫెస్టో అయితే 6th రోజు సంబంధించి మీటింగ్ ఏదైతే ఇక్కడ ఉందో బహుశా దాంట్లో కూడా దానిపైన కూడా ప్రస్తావించడం జరుగుతుంది. రైట్. అంటే క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఈజ్ ఇట్ డన్ ఆర్ యూ స్టిల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ రివైజింగ్ ఆర్ రిఫ్రెషింగ్ ఇట్? సో ఈ క్యాండిడేట్స్ ఏదో ప్రొసీజర్ ప్రకారము ఏదైతే సంబంధించి ఆ లోకల్ పబ్లిక్ ఒపీనియన్ ప్రకారం వి సెలెక్ట్ క్యాండిడేట్స్, వీ హ్యావ్ ఎ ప్రొసీజర్ ఫర్ ఇట్. Bollywood is Indian mainstream. That narrative needs to change. More local is more global. Korean drama phenomenon followed by Korean pop is amazing. Today is all about who's making the best content. I just want to have your thoughts on the future of creativity. Every technology comes with a lot of arenas, new avenues for us to explore. This and more, streaming on News 9+. Subscribe now. కాంగ్రెస్ పార్టీ సంబంధించి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ, దాని తర్వాత సంబంధించిన పీఈసీ సభ్యులు అయిపోయిన తర్వాత సిఈసీ చీఫ్ ఎలక్షన్ కమిటీ, దాని తర్వాత స్క్రీనింగ్ కమిటీ. దెర్ విల్ బి 3-layer 4-layer ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ప్రకారం చేసి అగ్రిగేట్ చేసి పబ్లిక్ రిపోర్ట్ సర్వేస్ ఆధారం చేసుకొని క్యాండిడేట్స్ని ప్రకటించడం జరుగుతుంది. అండ్ సంబంధించి ఏదైతే రెస్ట్ 4-5 పార్లమెంట్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా బహుశా రేపు ఎల్లుండి నెక్స్ట్ 2 days ఇట్ విల్ బి అనౌన్స్డ్. రైట్. ప్రవీణ్ ఉన్నారు షికాగో నుంచి. ప్రవీణ్ గారు, హలో అండి, నమస్తే. హలో హలో శ్రీనివాస్ గారు, నమస్తే. వెంకట్ గారు, నమస్తే. నమస్తే. అదే అండి, ఏం లేదు, కాంగ్రెస్ అంటే ఇప్పుడు సెంటర్ లో మరి ఇండియా అలయన్స్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే మీరు అంటే ఈ అలయన్స్ సరిగ్గా ఫార్మిడబుల్ గా చేయట్లేదు. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మమతా బెనర్జీ కానీ వీళ్ళంతా అంటే సపరేట్ గా పోటీ చేస్తున్నారు. అంటే దానికి కారణం ఏంటి అంటే సెంటర్ లో మీ లీడర్షిప్ సరిగ్గా లేదా, లేకపోతే ఏంటి? మరి అంటే అలయన్స్ లేనప్పుడు మరి మీరు ఇండివిజువల్ గానే పోటీ చేయొచ్చు కదా అని. యాక్చువల్లీ కాంగ్రెస్ ప్రెసెన్స్ ఇస్ దేర్ ఆల్ ఓవర్ ఇండియా, లైక్ సో వై డూ యూ హ్యావ్ టు గో ఇన్ టు అలయన్స్? అంటే బీజేపీ అంత స్ట్రాంగ్ ఉందని మీరు బిలీవ్ చేస్తున్నారా? మీకు ఎన్ని వస్తాయి కదా, అంటే వై డోంట్ యూ గో ఇండివిజువల్లీ అని ఫస్ట్ క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్ స్టేట్కి వచ్చేసరికి ఇప్పుడు వాటర్ క్రైసిస్ అండి, అంటే ఎలక్ట్రిసిటీ అన్అఫీషియల్ పవర్ కట్స్ అయితే నడుస్తున్నాయి, ఎస్పెషల్లీ టౌన్స్ లో, విలేజెస్ లో. ఇంకోటి వాటర్ క్రైసిస్ ఈజ్ లూమింగ్. సో ఇప్పుడు కాళేశ్వరము ఎంత ఇది ఉన్నా సరే we should get water from Kaleshwaram, only then like you can supply drinking water to the whole state. So ఇది కాళేశ్వరం ఎలా ఫిక్స్ చేస్తారు అనేది సెకండ్ క్వశ్చన్ అండి. రైట్, థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు అడిగింది కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ కోసం మీరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఫస్ట్ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఏ రోజు కూడా పని చేయలేదు, అండ్ జస్ట్ పాలిటిక్స్ కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచించలేదు. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా ఆలోచిస్తే ఈ పార్టీలు పుట్టకనే పోతుండే, ఈ పార్టీ పుట్టుకనే ఉండకపోతుండే, ఏ పార్టీది కూడా, ఈవెన్ బీజేపీ ఆర్ ఎనీ ప్రాంతీయ పార్టీలు. మేము ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం కావాలి, అన్నిటికంటే ముఖ్యము ప్రతి ఒక్క వ్యక్తికి వ్యక్తిగత స్వేచ్ఛ కావాలి, స్వాతంత్రం కావాలి. స్వాతంత్రాన్ని తెచ్చిన పార్టీగా స్వాతంత్రం ఉండాలని కోరుకునేది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినాక వ్యక్తిగత స్వేచ్ఛని గుంజేసుకునే ప్రయత్నం చేస్తారు. సో దాంట్లో భాగంగా ఏదైతే స్వాతంత్రం ఇదే రకంగా ఉండాలి, పబ్లిక్కి వాళ్ళ స్వేచ్ఛ ఉండాలని చెప్పి వీఆర్ ట్రయింగ్ టు గెట్ ఎవ్రీ వన్ టుగెదర్.
అండ్ దాంట్లో ఇంటర్నల్ డెమోక్రసీని మేము బయటనే ప్రజాస్వామ్యాన్ని మేము గౌరవించినప్పుడు, డెమోక్రసీని గౌరవించినప్పుడు, ఇందులో ఉన్న వాళ్ళకి భిన్న అభిప్రాయాలు ఉండి వాళ్ళు పోటీ చేయాలనుకున్నా, ఇట్ మైట్ బి డైరెక్ట్ అలయన్స్ బట్ దెర్ విల్ బి అ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ దాని ప్రకారం ఎలక్షన్స్ ఫైట్ చేస్తారు. బికాస్ విచ్ ఈస్ రిక్వైర్డ్ నౌ, బికాస్ బీజేపీ పార్టీ ఈరోజు మన వ్యక్తిగత స్వేచ్ఛని గుంజేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను కూడా ఒక హిందువుని, నేను కూడా రాముని పూజిస్తా. కాబట్టి నేను రాముని, శ్రీరామనవమి రోజు నేను రాముని పూజిస్తా, శివరాత్రి రోజు నేను శివుని పూజ చేస్తా, దసరా రోజు లేకపోతే నేను సంబంధించి ఎల్లమ్మ తల్లి ఏదైతే సంబంధించి సమ్మక్క సారక్క జాతర అప్పుడు నేను సమ్మక్క సారక్కని పూజిస్తా. అది నా వ్యక్తిగత స్వేచ్ఛ. నేను ఏ దేవుని ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా పూజించుకోవాలనేది నా ఇష్టం. అది ఈరోజు దాన్ని వాళ్ళు గుంజేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇదే మీరు ఈరోజు ఈ రకంగానే చేయాలని చెప్తారు. ఆ స్వేచ్ఛని గుంజేసుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి, స్వాతంత్రాన్ని గుంజేసుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి, స్వాతంత్రాన్ని గౌరవించి డెమోక్రసీని గౌరవించిన ప్రతి పార్టీ కూడా మా వెంట నడవాలనుకుంటే రండి కలిసి నడుద్దామనే ఉద్దేశంతో వెళ్తున్నాం. ఇంకోటి, ఎక్కడ కాంగ్రెస్ పార్టీ భయపడతలేదు, బీజేపీ పార్టీ భయపడుతుంది కాబట్టే అబ్కీ బార్ 400 పార్ అనే స్లోగన్ని తీసుకొని వచ్చారు. బీజేపీ పార్టీ భయపడుతుంది కాబట్టే ఈడీని రంగంలోకి దింపారు. బీజేపీ పార్టీ భయపడుతుంది కాబట్టే అందరు నాయకులను లోపలేసి భయభ్రాంతులకు గురి చేస్తారు. బీజేపీ పార్టీ భయపడుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో రేపో మాపో ఇంకా అది మొత్తం శాశ్వతంగా రాజకీయాల లేనోళ్ళ నాయకులను కూడా తీసుకొని వాళ్ళ పార్టీలో చేర్చుకొని రాజ్యసభ సభ్యులు లేక ప్రకటిస్తారు. బీజేపీ పార్టీ రోజు భయపడుతుంది కాబట్టి పదే 400 సీట్లు దాటుతాయి, 400 సీట్లు. కేసీఆర్ గారు గతంలో చెప్పారు చూడండి, కారు సారు 16 అని చెప్పని. తర్వాత ఏ పరిస్థితి అయింది? ఈరోజు బీజేపీ పార్టీ కూడా భయం ఉంది కాబట్టి ఆ పరిస్థితిని బయట పెట్టకుండా ఒక సోషల్ మీడియా అన్నింటిలో ఒక పర్సెప్షన్ క్రియేట్ చేసి చాలా బలంగా ఉన్నామని చెప్పి చూపించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ 100% క్షేత్రస్థాయిలో, కింది స్థాయిలో, ఈవెన్ నార్త్ ఇండియా, సౌత్ అని అంటలే, నార్త్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని చాలామంది చెప్పని అనుకుంటారు. నేను రాహుల్ గాంధీ గారు మొన్న ఏదైతే మణిపూర్కి వెళ్ళి బాంబే వరకు పాదయాత్ర చేసినప్పుడు చూసిన, అస్సాంలో రాహుల్ గాంధీ గారు ఉన్నప్పుడు ఏంటంటే మహిళలకు ఒక కొత్త స్కీమ్ని తీసుకొని వచ్చి 5,000 రూపాయలు ఇస్తామని చెప్పి 5 days రాహుల్ గాంధీ గారు యాత్ర ఉన్న రోజులు అప్లికేషన్లు పెట్టుకోనికి ఆ ముఖ్యమంత్రి గారు ఒక సంబంధించిన ఒక పథకాన్ని తీసుకొని వచ్చారు. ఆ ఫామ్లు తీసుకొని కూడా మహిళలు రాహుల్ గాంధీ గారిని కలవనీకి వచ్చారు. నేను చూసినాను, నేను అడిగినాను కూడా, ఏ హేనా అమ్మా ఫిర్ आप यहाँ मिलने क्या बोलते हो, वो रहता लेकिन हमारा नेता है उनको देखने के लिए राहुल जी कल के दिन बनना అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చూసాను. బట్ దట్ ఈస్ నాట్ బీయింగ్ షోన్ అవుట్ సైడ్. అటువంటి పరిస్థితి ఉంది. అండ్ దీనికోసం 100% రేపు నిజంగా మేము అధికారం కోసం ఆలోచించడం అయితే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్గా అసలు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఉనికి ఉండదని తెలిసి కూడా తెలంగాణ ఇస్తామని చెప్పిన మాటకి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినాం. బికాస్ కాంగ్రెస్ పార్టీ ఈస్ కమిటెడ్, డెడికేటెడ్ పబ్లిక్ కోసం. వీ ఆర్గ్యూ ఆన్ డెవలప్మెంట్. మేము డెవలప్మెంట్ పైన మాట్లాడతాం. మేము సెంటిమెంట్ ఎమోషన్స్ తోటి మేము రాజకీయాలు చేయం. ఈరోజు బీజేపీ పార్టీ సార్ సెంటిమెంట్ ఎమోషన్స్ తోటి రాజకీయాలు చేస్తుంది. అది తాత్కాలం మటుకే, అది టెంపరీ మటుకే. బట్ ఆర్స్ ఈజ్ అ పర్మనెంట్. పబ్లిక్ సంబంధించి ప్రజల అవసరాని కోసం మేము, ప్రజల అవసరాన్ని తీర్చడానికి మేము పరిపాలన చేస్తాం. దానికోసం సరే కొంచెం టైం పడుతుంది, ఇబ్బందులు ఎదుర్కొంటాం. బట్ 100% లాస్ట్కి న్యాయం గెలుస్తుందని ఒక నమ్మకంతో ముందుకు వెళ్తాం.